తెలంగాణ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరగనుంది. మరో ప్రధాన అంశమైన రేషన్ కార్డుల జారీపైన కేబినెట్ చర్చించనుంది. రేషన్ కార్డులను ఎప్పటి నుంచి జారీ చేయాలనే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్టకు కూడా ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి కీలక సమావేశం ఈ కొత్త సంవత్సరంలో మొదటిసారి జరుగుతోంది. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావన రాబోతున్నాయి. ఎందుకంటే అందరి దృష్టి కూడా రైతు భరోసా మీదనే రైతాంగం అంతా కావచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా, లీడర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వరకు కట్ ఆఫ్ కాబోతుంది, చేసిన వాళ్ళందరికీ కూడా రైతు బంధు, పంట వేసిన వాళ్ళందరికీ కూడా రైతు బంధు వస్తుందా రాదా, ట్యాక్స్ కట్టే వాళ్లకు వస్తుందా రాదా, ఇట్లా చాలా అంశాల మీద కూడా రైతు భరోసా మీద అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా నివృత్తి చేయడానికి మరికొన్ని గంటల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా రైతు బంధు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయగా ఆ రైతు బంధులో జరిగినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో చెప్పింది. కనుక మేము రైతు బంధు ఇవ్వము, రైతు భరోసా ఇస్తాము, అది ఖచ్చితంగా భూములు పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకి కావచ్చు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వాళ్ళకి కావచ్చు, పడవబడ్డ ల్యాండ్లకు కావచ్చు, ఇట్లాంటి వాటికి మేము ఇవ్వబోము, ఖచ్చితంగా ప్రక్షాళన చేయబోతున్నాం అన్నటువంటి విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు. దానిలో భాగంగానే రీసెంట్గా కమిటీ చేయడం జరిగింది, దానికి సంబంధించి అధ్యయనం చేశారు. రీసెంట్గా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతలో ఉపసంఘం నివేదిక కూడా ఇప్పటికే కేబినెట్కు అందించినట్టుగా సమాచారం. దాంట్లో 3 ఆప్షన్స్ ప్రభుత్వం ముందు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా పంట వేసినటువంటి వైరి కావచ్చు, ఇతర పంటలన్నీ కూడా వేసిన వాళ్ళందరికీ రైతు భరోసా, రైతు బంధు తరాలోనే రైతు భరోసా ఇవ్వాలి అనేది ఒక ఆప్షన్. రెండోది ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ కూడా మినహాయించేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేది కూడా రెండో ఆప్షన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఉపసంఘం. మూడోది కట్ ఆఫ్ 7 లేదా 10 ఎకరాల లోపున్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది 3 ఆప్షన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అంశం మీద సుదీర్ఘంగా మంత్రులందరి అభిప్రాయము సీఎం తెలుసుకుంటారు. అదే సమయంలో ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ ఫస్ట్ ప్రయారిటీకి అయితే ఎంత అవుతుంది, సెకండ్ ఆప్షన్కి అయితే ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటారు అనే విషయాన్ని అధికారుల దగ్గర నుంచి లెక్కలు తెలుసుకుంటారు. గతంలో ఒక్కొక్క కారుకు ఒక్కొక్క విడతగా 7,500 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడేది. బట్ అంతకంటే తక్కువగా ఈసారి వేయాలనేది ఆలోచన ఉంది. బట్ నిజమైనటువంటి రైతులకు ఇవ్వాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ముఖ్యమంత్రి సభలో కూడా చెప్పారు. అయితే రైతు భరోసా విషయం పక్కన పెడితే ఇక రైతు కానులందరికీ కూడా 12,000 రూపాయలు ఇచ్చే అంశం మీద కూడా ఈ కేబినెట్లో చాలా కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అది 12,000 రూపాయలు కూలీలు కావచ్చు, వ్యవసాయ కూలీలు కానీ, లేదా అడ్డ మీద కూలీలు కావచ్చు, బయట పని చేసే వాళ్ళు కావచ్చు, భూమి లేని వాళ్ళందరికీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పరిహార పథకం తరహాలోనే ఒక 12,000 రూపాయలు 2 విడతల్లో ఇవ్వడమా, లేదంటే ఒకే విడతలో 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వాళ్ళ అవసరాల కోసం వేయడం అనేది కూడా ఖచ్చితంగా ఈ 2 అంశాల మీద అందరి దృష్టి ఉంది. వీటితో పాటు యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే తెలంగాణలో చాలా పుణ్యక్షేత్రంగా అందరూ ఈ మధ్యకాలంలో అది చాలా డెవలప్ కూడా అయింది. దాన్ని పెద్ద ఎత్తున భక్తుల్ని రప్పించుకోవడం కావచ్చు, టూరిజం హబ్గా ఏర్పాటు చేయడం కావచ్చు, సిటీకి చాలా దగ్గరగా ఉంది యాదగిరిగుట్ట కాబట్టి దాన్ని ఒక బోర్డు ఏర్పాటు చేసి ప్రక్షాళన చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కనుక దీని మీదనే కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద 42% రిజర్వేషన్ ఇవ్వాలి అన్నటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధిష్టానం నుంచి కూడా కొంతమంది పెద్దలు కూడా ఆనాడు రావడం జరిగింది. అది ఈరోజు బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలి అన్నటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. దీని మీద సాధ్యాసాధ్యాలు, మంచి చెడు, కులగణన కూడా నడుస్తుంది. ఈ కులగణన రిపోర్టు, దాని తర్వాత కోర్టులో కిరికిరి లేకుండా ఇచ్చే అంశం మీద కూడా ఈ కేబినెట్లో చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, ఎస్సీ వర్గీకరణ అంశం ఇది సుప్రీంకోర్టులో కూడా రీసెంట్గా ఒక రూల్ పాస్ చేసింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నామని కూడా ముఖ్యమంత్రి సభలోనే ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో. కనుక దీని మీద కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఏబిసిడిగా వర్గీకరించడం, ఖచ్చితంగా అడుగున ఉన్నటువంటి ఎస్సీలో అట్టడుగున
చదువుకు కావచ్చు ఉద్యోగాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి యాంగిల్లోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మున్సిపాలిటీలు ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతున్నాయో వాటి విలీనం కూడా దీంట్లో ఖచ్చితంగా నిర్ణయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్యాబినెట్లో ఇట్లా చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతు బంధు తీసేసి రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లా ఈ అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ అయితే ఈరోజు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం గతంలో లాస్ట్ సారే ఇస్తాననుకున్నారు కానీ ఇవ్వలేకపోయారు. దీని మీద ఒక కమిటీ వేశాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూస్తామన్నారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఉపసంఘం వేశారు. ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. ఏదైనా కూడా ఈరోజు జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేనా. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.